అశ్వత్థామ అవతారం. క్షీరసాగర మదన సమయంలో శివుడు ప్రాణాంతకమైన గరళకోట విషాన్ని తాగుతాడు. అప్పుడు అతని గొంతులో విషం మండటం ప్రారంభమవుతుంది. విష్ణువు శివుని నుండి విషం బయటకు రాకుండా వరమిస్తాడు. అప్పుడు శివుడు విష్ణువుకు ద్వాపరయుగంలో భూలోకంలో ద్రోణకుమారుడిగా అశ్వత్థామ అవతారంలో జన్మించి కురుక్షేత్ర మహాసంగ్రామంలో క్షత్రియులను చంపుతావని చెప్పి శివుడు వరం ప్రసాదించాడు. అందువలన విష్ణువు శివుని అంశలో అశ్వత్థామగా జన్మించాడు. శరభ అవతారం. శరభ అవతారంలో శివుడు ఒక భాగం పక్షిగాను మరొక భాగం సింహరూపంలోనూ ఉంటుంది. శివపురాణం ప్రకారం విష్ణువు యొక్క నరసింహ అవతారాన్ని మచ్చిక చేసుకోవటానికి శివుడు శరభ అవతారం దాల్చాడు అని పురాణాలు చెబుతున్నాయి. గృహపతి అవతారం. శివుడు భూలోకంలో విశ్వనర్ అనే బ్రాహ్మణుడి ఇంట కొడుకుగా జన్మిస్తాడు. విశ్వనర్ అతని కొడుకుకు గృహపతి అని పేరు పెట్టారు. గృహపతికి 9 సంవత్సరాలు వచ్చిన తరువాత చనిపోతాడని నారదుడు అతని తల్లిదండ్రులకు చెబుతాడు. అందువలన గృహపతి తన మరణమును జయించేందుకు కాశీకి వెళ్తాడు. గృహపతి